నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలి, నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి. దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో, అదొక్కటి నేర్చుకో చాలు. ఏమక్కర్లేదు, ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా? చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి, విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది, వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే రెండు ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే, అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు, కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు. అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాలా. ఈశ్వరుడి స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, అలా మొదలైన శ్లోకం ఒక్క దక్షిణామూర్తికే ఉంది. చిత్రం అని మొదలెట్టారు. చిత్రం అంటే అబ్బా చాలా ఆశ్చర్యం అని. ఏమిటి ఆశ్చర్యం? ఏమిటి ఆశ్చర్యమో నువ్వు ఆ శ్లోకం అర్థమైతే నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు దాన్ని చూడాలని కుతూహలం పుడుతుంది. లోకంలో ఆశ్చర్యం అన్నాను అనుకోండి, నేను మీకు చూడాలనిపిస్తుంది. మీకు తెలుసా, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు తెల్లబోతారు. నేను ఒక సరోవరం చూశాను. ఆ సరోవరంలో నీళ్లలోంచి ఎప్పుడు అగ్ని జ్వాలలు పైకొస్తూ ఉంటాయి. ఎంత విచిత్రం అంటే, మనం ఒకవేళ ఆ సరోవరంలో స్నానం చేస్తూ అగ్ని జ్వాలల్లోంచి అలా బయటికి వచ్చినా ఒళ్ళు కాలదు. ఎంత ఆశ్చర్యం అని నేను అన్నాను అనుకోండి. నేను వేడికి దిగిపోయాక మీరేమంటారు? ఏంటి అది ఎక్కడుందండి అని అడుగుతారా అడగరా? ఆశ్చర్యం అని అనగానే చూడాలని కుతూహలం కాదు. అలా ఎందుకు మొదలెట్టారు శ్లోకాన్నంటే, అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగితే పనికి మాలిన కుతూహలాల వల్ల పాడైన వాడు ఈ కుతూహలం వల్ల బాగుపడతాడు. ఎందుకంటే లోకంలో అన్నీ చెడ్డవే కావు, కొన్ని మంచి ఉంటాయి. ఆయన ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తుంటాడన్నాను అనుకోండి, మంచి ఏడుపది కాదు. ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తున్నాడంటే మంచిదే. ఎప్పుడూ పెళ్ళం గురించి ఏడుస్తుంటాడండి అన్నాను అనుకోండి, వాడి కర్మ అంటాడు కాదు. దేని గురించి ఏడుస్తున్నాడు ప్రధానం, ఏడవడం ప్రధానం కాదు. దేని గురించి ఏడుస్తున్నాడో అది గొప్పది. ఎప్పుడు ఏ మంచి పని చేద్దామా అని ఏడుస్తుంటాడండి ఆయన అన్నారు అనుకోండి, మహానుభావుడండి అని దండం పెడతారు. ఎప్పుడు ఎవరిది ఏమి తూపోదామా అని ఏడుస్తుంటారండి అన్నారు అనుకోండి, చీ దుర్మార్గుడు వాడు, ఎప్పుడు ఏ సమయంలో బయట కనపడతాడో చెప్పండి అంటే అంటారు. అవునా కదా? ఏడవడం కాదు, దేని కొరకు ఏడుస్తున్నాడు గొప్ప. కామం ఉండడం తప్పు కాదు, దేని మీద కామం ఉంది ప్రధానం. కేవలం లౌకిక విషయముల మీద కామం అనుకోండి, ఆయన పూజనీయుడు కాడు. భగవత్కామం అనుకోండి, భగవంతుని యందు కోరికున్నవాడు అనుకోండి, పూజనీయుడు కాదు. కామం తప్పనకూడదు, ఏ కామం అని అడగాలి, అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి. అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అన్నాను అనుకోండి, చీ దుర్మార్గుడు అనేకూడదు. ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏ కామం అని అడగాలి. కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, ఏడవడం తప్పు కాదు. దేని మీద కోరిక, దేని మీద ఏడుపు, అది తెలుసుకుని చెప్పాలి. చిత్రం కుతూహలం. చిత్రం అనగానే ఆశ్చర్యం. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం. అనగానే మీరు ఇప్పుడు ఏమనాలి? అదొకటే నేను చెప్పా, శ్లోకం వదిలేశాను అనుకోండి. ఏమన్నా బాబా ఆ శ్లోకం చెప్పండి, అది ఏమిటో, అది ఏమిటి చిత్రం, ఏమిటి ఆశ్చర్యం అంటే, మనకి లోకంలో పాడవడానికి కారణం ఏమిటంటే ఆశ్చర్యం అన్న మాటే పాడు చేసేయడానికి కారణం. మీరు బాగా గమనించాలి సుమా, నేను వేదాంత సంబంధమైన విషయాన్ని చాలా తేలిక భాషలోకి తర్జుమా చేసి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది నీకు అనవసరం అన్నారనుకోండి, అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. లోకంలో పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది.
ఈ వయస్సులో నీకు ఇది అనవసరం అని మీరు అన్నారనుకోండి, వాడు అదే తెలుసుకోవాలని చూస్తాడు. ఒరే నీకు ఎప్పుడు ఏది అవసరమో నాకు తెలుసు, అప్పుడు నేను నీకు సమకూరుస్తానన్న తండ్రి మాట విని కుతూహలాన్ని చంపేసుకున్నాడు అనుకోండి. మా నాన్నగారు ఏది చూడమన్నారో, ఏది వినమన్నారో, ఏది చదవమన్నారో, ఏది చేయమన్నారో అదే చేస్తానన్నాడు అనుకోండి, బాగుపడిపోయాడా లేదా? అక్కర్లేని వాటి మీద కుతూహలమే కదా మనిషిని పాడి చేసేది. ఇప్పుడు ఆ కుతూహలాన్ని తిప్పాలి, ఇంకొక వైపుకి తిప్పాలి. దేని వైపుకి తిప్పితే బాగుపడతాడో అటు వైపుకి తిప్పాలి. వీడికి ఎలాగో అలవాటు ఉంది, ఏదైనా ఆశ్చర్యం అంటే ఏమిటండి అది అంటుంటాడు. అందుకని అలా మొదలెట్టారు. ఏమిటండి అది అంటాడేమో, అన్న తర్వాత తెలుసుకుంటాడేమో, తెలుసుకుని చూడడానికి ఎడతాడేమో, విడితే బాగుపడతాడు. కాబట్టి చిత్రం ఏమిటి? వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి అన్న మాట వాడలేదు, వాడకుండా చెప్తున్నారు శ్లోకం. చిత్రం ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? వటతరోర్మూలే, ఇది ఆశ్చర్యం. వటతరువు అంటే వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు, మర్రి అని. తరువు అంటే చెట్టు, మూలే అంటే దాని మొదట్లో. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి? ఏ మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా? మర్రి చెట్టు ఉంటుందా? లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు? ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడడం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్ని వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? దాన్ని జాగ్రత్తగా